బట్ యా మంచిది కదండి. ఇంద్రాణి లాంటి ఒక 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 స్మాల్ ఫిలింని వెన్ కంపేర్ టు దట్ అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్ కదా. సో అట్లీస్ట్ రైట్ ట్రాక్లో ఉన్నాను ఫీలింగ్ నాకు. సో మీతో అంటే డైరెక్టర్ కొత్త ఆయన ఈ కథ చెప్పినప్పుడు చూస్తుంటేనో డిఫరెంట్గా ఉండే ఆయన చేస్తాడు చేయగలుగుతారు అనే అనిపించిందా మీకు అసలుకి? నాకు నా దగ్గరికి క్యారెక్టర్ కోసం వచ్చేప్పటికి ఒక 70% ఫిలిం అయిపోయింది. సో నేను వాళ్ళు చేసి చూశాను ఆల్రెడీ. సో నాకు చూపించడం వల్ల ఏంటంటే నాకు ఎంతో కొంత డైరెక్టర్ చూసిన విజన్ కానీ అతను ఎలా తీస్తాడో రెండు క్లారిటీ వచ్చేసాయి. సో క్లారిటీ రాగా నేను వెంటనే ఇంకా ముగ్యాంబో క్యారెక్టర్ అవడం, ఆల్రెడీ ఈ టైం ట్రావెల్ ఇవన్నీ ఉండటం, కొత్త జోనర్ అయి ఉంటాం. సో ఇవన్నీ ఉండటం వల్ల నాకు ఎస్ చెప్పేశాను, నేను వెంటనే చేస్తానని చెప్పి. ఇటీవల మనం చూడటం కూడా జరిగింది హాట్‌స్టార్ది ఒక యక్షిని అనేది. అవన్నీ చూస్తున్నాం బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి క్యారెక్టర్, ఇది చూస్తేనే టెక్నికల్గా అసలుకి రెండు వేరు కదా. అంటే మీకు ఈ ఒకేసారి షూట్ చేస్తున్నప్పుడు అంటే అది కానీ లేకపోతే ఇది కానీ చేస్తున్నాం లేదా డబ్బింగ్ చెబుతున్నప్పుడు కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఆ క్యారెక్టర్లు మీరు పరకాయ ప్రొఫెషన్ చేసేది వాటి చేయాలంటే ఎట్లా తీసుకున్నారు ఏంటి అసలు? అగైన్ అండి, యాజ్ అన్ యాక్టర్గా పర్టికులర్లీ క్యారెక్టర్ యాక్టర్స్ అనేది తప్పదు. మీకు 4-5 సినిమాలు ఎట్ ఏ టైం జరుగుతుంటాయి. పుష్పలో బ్రదర్ రోలు, దేవరాలో ఒక కాప్ రోలు. నేను చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింగం అని చేశాను అజయ్ దేవగన్ గారిది, అది ఒక శ్రీలంక కాప్. ఇలా రకరకాల క్యారెక్టర్స్ ఆ సెట్ నుంచి ఈ సెట్ నుంచి వెళ్ళటమే ఛాలెంజింగ్ క్యారెక్టర్ యాక్టర్కి. సో లక్కీలీ ఏంటంటే మంచి మంచి డైరెక్టర్స్ ఉంటాం, టెక్నీషియన్స్ బాగా రాయటం. సో వీళ్ళందరి హెల్ప్తో వెళ్ళటం అంతే. ఇప్పుడు పుష్ప 2లో మీ క్యారెక్టర్ ఉంటుందా? ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అసలు? అది కూడా ఆగస్ట్ 15కి రిలీజ్కి దగ్గరకు వస్తుంది కదా. అదే నేను బ్రదర్ రోల్ ఉంటుంది. కాకపోతే ఫస్ట్ పార్ట్లో ఇంట్రో చేసి వదిలేశారు, సెకండ్ పార్ట్లో కొంచెం మంచి రోల్ ఉంటుంది. అది ఐ మీన్ సెకండ్ పార్ట్లో ఎక్కువ పార్ట్ ఉంటుంది బేసికల్లీ. ఐఎమ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను యాక్చువల్లీ. అదొకటి పుష్ప అనే ఫిలిం, అఫ్కోర్స్ బిగ్ ఫిలిం, సుకుమార్ గారి డైరెక్షన్, అల్లు అర్జున్ గారు. మీకు అంతకన్నా ఏం కాదు. నేను మొన్న సింగం షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా అంటే అక్కడ ఉన్న ఏడీసీ వాళ్ళు అంటే వాళ్ళు కూడా క్యూరియస్గా ఉన్నారు, సినిమా ఎలా వస్తుంది ఏంటని అడుగుతున్నారంటే మన తెలుగు సినిమా ఎక్కడి వరకు వెళ్ళింది, ఎంత ఆనందపడాల్సిన విషయం అనిపించింది. అంటే ఇందులో అంటే మంచి క్యారెక్టర్ ఉంటుంది అంటే మీరు ఫస్ట్ పార్ట్లో చూసినప్పుడు మాకు మీరు యాంటీ బ్రదర్ క్యారెక్టర్ చేశారు, అసలు కొంత ఉండేది. అంటే దీంట్లో రియలైజేషన్ అయిపోయి పుష్పకి సపోర్ట్గా ఉంటారా లేకపోతే ఎట్లా ఉంటుంది అది? ఈ విషయం నేను ఒక్క మొక్క చెప్పినా కూడా సుకుమార్ గారు నన్ను సో అంత పెద్ద ఫిలిం మనం అది సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అండి. అది అక్కడ స్క్రీన్ మీద చూడాలి. నేను చెప్పే కన్నా కూడా చెప్పకూడదు కూడా యాక్చువల్లీ, న్యాయం కూడా కాదు మీరు అడగటం.